నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. నమస్తే. గురువుగారు, మే నెలలో చూసుకున్నట్టయితే కనుక కన్యా రాశి వారికి అసలు గోచార ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటుందంటారు? దాంతోపాటుగా ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఈ నెల బాగా కలిసి వచ్చేదిగా కనిపిస్తుందంటారు? కన్యా రాశికి గత నెలతో పోలిస్తే ఖచ్చితంగా ఈ నెల ఎంతో కొంత మంచి పరిణామాలు అనేది అయితే ఉన్నాయి. ఎందుకని అంటే కనుక ఏదైతే మనకి మీనలో రాహు అనేది, ఈ యొక్క కన్యలో కేతు అనేది ఇంచుమించుగా యానార్థంగా వీళ్ళు అదే ప్లేస్లో ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక అంటే పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకునే వాళ్ళకి సంబంధాలు దగ్గర వచ్చి కుదరకపోవటం, ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం, తర్వాత మరి పెళ్ళైపోయిన భార్యాభర్తల మధ్య కూడా ఏదో రకంగా కొంత సఖ్యత తగ్గుతూ ఉండటం, లేదు వేరు వేరు కారణాల వల్ల విడివిడిగా ఉండవలసిన పరిస్థితి ఉత్పన్నం అవటం, ఇలాంటి కొంత ఈ వైవాహిక జీవితం చుట్టూ తిరిగే అంశాలు అంటే పిల్లలు అనుకోండి, తర్వాత పెళ్ళి అనుకోండి, పెళ్ళయ్యాక వారి జీవితం అనుకోండి, ఈ అంశాలన్నిటిలోనూ ఏదో రకంగా కొంత అశాంతి అనేది కానీ, కొంత కలవరపాటు కానీ, ఈ రకమైనవి దొల్లుతున్నాయి. అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఈ నెల నుంచి ఏదైతే మరి మే 18 నుంచి ఇంచుమించుగా మధ్యాహ్నం నుంచి మనకి ఈ రాహుకేతువు వారి యొక్క స్థానాలను వదిలేసి, రాహు ఏమో కుంభంలోకి వస్తాడు, కేతు వెళ్ళిపోయి సింహంలోకి వస్తాడు. అక్కడి నుంచి ఈ వైవాహిక జీవితాలు కొంత కుదుట పడతాయి. తర్వాత కొత్తగా పిల్లలు కావాలనుకునే వాళ్ళు, అంటే పెళ్ళి కావాలనుకునే వాళ్ళకి కూడా అనుకూలమే. ఎవరికైతే మరి గత కొద్ది నెలలుగా అంటే ఈ కన్యా రాశిలో పుట్టి సంతానం కోసం కొంత అరులు చేస్తున్నారు, దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏదో రకంగా ముందుకెళ్లకుండా ఏడిపిస్తున్నాయో అలాంటి వాళ్ళకి కొంతవరకు ఆశాజనకమైన మార్పులు ఈ నెలలో రావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో కొంతవరకు అది శుభ పరిణామంగా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే మే 19 నుంచి ఇంకా గ్రాడ్యువల్గా ఇంకా కొద్దిగా మంచి ఫలితాలు పెరుగుతాయి వీళ్ళకి. అంటే సమీప నెల 2-3 నెలలు ఇంకా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సో దానికి మొదటి స్టెప్ అనేది మే 19. సో ఆ మే 19 నుంచి గ్రాడ్యువల్గా వీళ్ళకి ఆర్థికంగానూ అభివృద్ధి పెరుగుతుంది. తర్వాత ఇప్పటికే విదేశాల్లో ఉండే అమ్మ నేను నా భార్యను కలవాలి, లేదా నా పిల్లలు కలవాలి, నా అమ్మ నాన్నని కలవాలి, ఇలా ఏదో అనుకోకుండా మనకి మన స్వదేశానికి తిరిగి రావాలని కలగనే వాళ్ళు ఉంటారు, ఏదో కారణంగా అక్కడ ఉండిపోయే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఒక వెసులుబాటు అనేది దొరుకుతుంది ఇప్పుడు. సో మళ్ళీ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని రీచ్ అవ్వగలుగుతారు. సో ఆ రకంగా రావటం అనేది ఒకటి. తర్వాత వ్యాపారస్తులకి కూడా నెమ్మదిగా వ్యాపారాలు పుంజుకోవటం అనేది, తర్వాత కొంతవరకు ఏదైనా విస్తరణ చేయాలి అంటే కనుక సాధ్యం అవుతుంది. సో కనుక వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మనం చెప్పేది ఏంటంటే వీళ్ళకి కూడా ఇంచుమించు మే 18 తర్వాతే మంచి ఫలితాలుగా వేసుకోవాలి. సో మే 18 దాకా మాత్రం ఇంకా కొంత పూర్తి స్థాయి మంచి ఫలితాలు ఉండవు. సో దగ్గరదాకా వచ్చి ప్రయత్నాలు ఆగిపోతూ ఉండటం, తర్వాత వీళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉండటం ఎప్పటికప్పుడు. అంటే అది చెయ్యాలా, ముందు ఇది చెయ్యాలా, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం సుఖమా, ఇక్కడ ఉండటం సుఖమా, ఇలా ఈ రకమైనవి కొంతవరకు వీళ్ళని నలుపుతూ ఉంటాయి. సో మే 18-19 నుంచి నెమ్మది కంటే మే 18 మధ్యాహ్నం నుంచి రాహుకేతు మారటం ఉంటుంది. సో సుమారుగా మే 19 అనుకోండి. సో మే 19 నుంచి ఇంకా పర్వాలా వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవటం అనేది ఉంటుంది. అయితే మే కొత్తగా పెళ్ళి కావాలని అనుకునే వాళ్ళకి కూడా వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. మే 18 వరకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మే 18 తర్వాత ఏ రకం మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైనా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సో అందుకని ఆ రకంగా కూడా ఉంటుంది. అయితే కొత్తగా మనం విదేశాలకి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, అలా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మే 18లో ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. సో అక్కడ లోపు అయితేనే వెళ్ళగలుగుతారు ఈజీగా. మే 18 తర్వాత అంత ఈజీ కాదు వెళ్ళటం అనేది. సో అది తర్వాత కానీ మే 18 వచ్చాక ఎప్పుడైతే రాహు 6వ ఇంట్లోకి వస్తాడో చాలా మంచి ఆర్థిక లాభాలు చాలా బాగా పెరుగుతాయి.
తర్వాత వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఒత్తిడి ఉన్నా కానీ వీళ్ళ యొక్క శక్తిని సామర్థ్యాన్ని గుర్తించగలుగుతారు పై వాళ్ళు. సో అది కూడా ఆనందదాయకంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. తర్వాత సినీ రంగంలో ఉన్న వాళ్ళు ఆన్ ద స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ ఇద్దరికీ కూడా బాగానే ఉంటుంది. సో ఖచ్చితంగా మంచి అవకాశాలు లభించడం అనేది ఉంటుంది. కనుక కళారంగంలో వాళ్ళకి బాగున్నట్టే, సాంస్కృతిక రంగంలో ఉన్న వాళ్ళకి బాగున్నట్టే. తర్వాత మరి వైద్య విద్యను అభ్యసించే వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంది. ఎందుకంటే 6 రాహు ఉంటాడు. తర్వాత మరొక 2 నెలల్లో మరి శుక్రుడు స్వక్షేత్రంలోకి భాగ్యస్థానంలోకి రావటం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా అందుకే ఇంతకు చెప్పినట్టు ముందు మరింత మంచి భవిష్యత్తు ఉంది ఈ నెల నుంచి, దానికి అంకురార్పణ. సో అందుకు కన్యారాశి వాళ్ళకైతే కనుక తప్పకుండా మంచి ఫలితాలు ఉన్నాయి, వాళ్ళేమీ బెంగపడాల్సిన అవకాశం లేదు. ఇంకా ఆరోగ్య విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ప్రస్తుతం లాభస్థానంలో కుజుడు ఉన్నాడు. సో ఆయన వ్యయ స్థానంలోకి రావటం అనేది ఉంటుంది. సో ఏదైతే వీళ్ళకి అమ్మవలసినవి కొనవలసినవి ఏమైనా ఉంటే కనుక అమ్మేవాటికే ఎక్కువ మంచిది. సో మే 18 తర్వాత, అది కూడా కొనేవాటికి అయితే కనుక మే 18 లోపే మంచిది. లేదంటే మళ్ళీ ఇంకా జూన్లో మళ్ళీ తర్వాత గ్రహస్థితిలో కానీ, బట్ మామూలుగా అయితే ఇప్పుడు ఇది మంచిదే. తర్వాత వచ్చేప్పటికి ఆరోగ్యం వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి కడుపుకు సంబంధించినవి ఎక్కువ రావడానికి, అంటే కడుపు నొప్పి కానీ, సో ఆ కడుపుకు సంబంధించిన విషయాల్లో ఏవైనా సరే కొంతవరకు జాగ్రత్త పడాల్సింది. ఒక్కోసారి ఉన్నట్టుండి మనకి ఇప్పుడు అపెండిసైటిస్ అనేది కొద్దిగా తక్కువ ఉంది కానీ, బట్ అలాంటి రోగాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ శ్వాస వాటికి సంబంధించినవి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదైనా సరే కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు ఉంటే అవి తేలిపోతాయి ఈ నెలలో. అంటే గత కొద్ది నెలలుగా ఏదైనా సరే ఏ సంబంధించిన కోర్టు వ్యవహారాలైనా అవి చాలా మటుకు ఇంచుమించు జడ్జిమెంట్కి రెడీ అయిపోతాయి. సో ఆ రకంగా మాత్రం కొంత వీరికి కన్యారాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా చూసినట్టయితే కనుక కన్యారాశి వాళ్ళకి గత నెల కన్నా కొద్దిగా ఎన్నాళ్ళ నుంచో ఒక స్వప్నాలుగా మిగిలిపోతున్నవి ఏమైనా ఉంటే కొంత ఫలవంతం అయ్యే విధానం అయితే కనుక ఈ నెలలో. సో అది అందుకని కొంత వీళ్ళు ఆనందపడడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. గురువుగారు, అయితే ఈ నెలలో వీరు కనుక ఏమైనా ఇల్లులు కొనే అవకాశాలు కానీ, లేకుంటే గృహప్రవేశాలు చేసే అవకాశాలు కానీ, లేదంటే వీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అది కాస్త వీరికి కలిసి వచ్చే అవకాశం కానీ ఏమైనా కనిపిస్తున్నాయంటారా? ఇది స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేయటం అనేది ఎందుకంటే ప్రస్తుతం అయితే కనుక మనకి పర్వాలేదు. అంటే మే 6వ తారీఖు నుంచి వీరి యొక్క రాష్ట్రాధిపతి అష్టమానికి రావటం అనేది ఉంటుంది. తర్వాత వీరి యొక్క ప్రొఫెషన్స్కి వాటన్నిటికీ కూడా బుధుడు అష్టమంలో ఉన్నా కూడా యోగించడం అనేది జరుగుతుంది. సో అందుకని మే 6వ తారీఖు తర్వాత నుంచి వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. ఇక ఇల్లులో కొనటం అమ్మటం గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నా సరే, కొనేది ఏదైనా ఉంటే కనుక మే 18 లోపు కొనండి. అమ్మేది ఏదైనా ఉంటే మే 18 తర్వాత వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయండి. అంటే కొనడం ఈ లోపు చేసుకోమంటారు. ఒకవేళ మనం ఏదైనా అమ్ముకునేవి ఉన్నాయనుకోండి, వాటిని మే 18 తర్వాత చేయండి. సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకొద్దిగా ఆ రకమైన పనులు తొందరగా అవడానికి, సానుకూలమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఈ రకంగా వీళ్ళు ఎక్కువ చేసుకోవాలి. గురువుగారు, అయితే మరి కన్యారాశి వారు మీ నెలలో చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మరింత శుభదాయకంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా ఈ నెలంతా కూడా వీళ్ళు ఎక్కువగా మరి దుర్గాదేవికి సంబంధించింది, లేదంటే తెలిస్తే మనకి చాముండేశ్వరి అని ఉంటుంది. సో చాముండేశ్వరి ఆరాధన తెలిస్తే మరీ మంచిదే. ఒకవేళ చాముండేశ్వరి ఆరాధన తెలియకపోతేనే చండి, అది మన దుర్గా, చండి, చాముండే వీళ్ళంతా ఒకటే. కాకపోతే చాముండేశ్వరి మరింత మంచిది అనమాట. సరే ఆవిడదేం తెలియకపోతే కనుక మామూలుగా అయితే కనుక మనం దుర్గాదేవికి సంబంధించినవి ఏవైనా సరే చదువుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మరి సిద్ధమంగళ స్తోత్రం అని ఉంటుంది. అది మంగళవారాలు కూడా చదువుతున్నా కానీ, లేదా దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది, 7 శ్లోకాలు ఉంటాయి. వీటిలో ఏదైనా సరే సిద్ధమంగళ స్తోత్రం కానీ, దుర్గా సప్తశ్లోకి కానీ మంగళవారం చదివితే చాలు. వృత్తి రోజులు ఇంట్రెస్ట్ బట్టి చదువుకున్నా తప్పేం కాదు. సో ఆ రకంగా చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఒకవేళ మనం ఏంటంటే ఎప్పుడు 3 రకాలుగా వాళ్ళకి చెప్పడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ దేవుడికి సంబంధించిన ఏమీ కుదరకపోతే కనుక ఈ మంగళవారాలు మినుములు ఉంటాయి కదా,
ఆ మినుములు కొద్దిగా నానేసిన నీరు ఏవైతే ఉంటాయో వాటిని ఏదైనా సరే చెట్టు లేక మొక్క మొదల్లో పోస్తూ ఉండటం వల్ల కూడా ఇబ్బందులు తగ్గటం అనేది అయితే ఉంటాయి. ఒకవేళ మనం ఏదైనా సరే స్విచ్ వర్డ్ లాగా చదువుకోవాలి అనుకుంటే కనుక దుర్గా పవర్ షీల్డ్ ఆన్, దుర్గా పవర్ షీల్డ్ ఆన్ ఇది చదువుకుంటూ ఉంటే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే కన్యా రాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో పాటుగా స్విచ్ వర్డ్తో పాటు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకాస్త శుభదాయకంగా ఉంటుందనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.